గాయ్స్, నేను మీ సాయితలిని అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదేంటి అంటే బ్రెయిన్ లడ్డు. ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు కదా. సో అది ఇదే అన్నమాట. యాక్చువల్లీ ఇది బ్రెయిన్ లడ్డు అని పెట్టడానికి కారణము ఇది బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇది యాక్చువల్గా చేసింది అవిసె గింజలతో అనమాట. దాని రెసిపీ అయితే ఇప్పుడు చూద్దాము. సో లెట్స్ గెట్ ది వ్లాగ్ స్టార్టెడ్. సో ముందుగా అయితే అవిసె గింజలు తీసుకుని వాటిని మీడియం లేదా లో ఫ్లేమ్లో కొంచెము వేపుకోవాలి. వాటి నుంచి కొంచెం మంచి స్మెల్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా అదే ఫ్రైయింగ్ ప్యాన్లో సన్ఫ్లవర్ సీడ్స్ ఒక్కొక్కటిగా కలిపి మనం ఫ్రై చేసుకోవాలి. అన్నీ కలిపి ఒకేసారి కూడా వేసుకోవచ్చు, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుంది. సో అందుకని విడివిడిగా వేస్తే మనకి కొంచెం టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. సో వరుసగా సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలానే వాటర్ మిలన్ సీడ్స్ 3 ఇలా వేరువేరుగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ లోవర్ మీడియం ఫ్లేమ్ మీద మనము లైట్గా ఫ్రై చేసుకోవచ్చు. సీడ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నట్స్ ఐదర్ క్యాషు అన్న యూస్ చేయొచ్చు, బాదం కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ క్యాషు మాత్రమే యూస్ చేసాము. సో మొత్తం సీడ్స్, నట్స్ అలానే ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మూడింటిని కలుపుకొని మనము మిక్సీ అయితే పట్టేయాలి. ఇది కొంచెం కచ్చాపచ్చగా తినాలి అనుకుంటే ఒక 2-3 టైమ్స్ గ్రైండ్ చేసి వదిలేయచ్చు. మెత్తగా కావాలంటే కొంచెం ఎక్కువ గ్రైండ్ చేసుకోవాలి. అది మీ టేస్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత ఖర్జూర అండ్ బెల్లము 2 కలిపి మేము యాడ్ చేసాము. ఎందుకంటే దీని స్వీట్నెస్ కోసము. షుగర్ అయితే అసలు యాడ్ చేయలేదు. ఎక్కువ క్వాంటిటీ ఖర్జూరము అండ్ తక్కువ క్వాంటిటీలో బెల్లం అయితే తీసుకున్నాము. సో అది కూడా మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్లో మొత్తం యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. సో ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో గీ యాడ్ చేసుకోవడం వల్ల మనకి రౌండ్ చుట్టే కన్సిస్టెన్సీ అయితే వస్తుంది, లడ్డూలా చేసే కన్సిస్టెన్సీ. గీ ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫ్యాట్ ఎందుకు ఎన్ని క్యాలరీస్ అనుకుంటే కొంచెం తగ్గించుకుని కూడా వాడచ్చు. సో లడ్డు చుట్టడానికి కావాల్సినంత గీ అయితే యాడ్ చేసాము తగిన కన్సిస్టెన్సీ కోసము. అండ్ మా లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి డైలీ 1 తింటే చాలా హెల్దీ అండ్ న్యూట్రిషియస్ కూడా. సో ఇది గాయస్ మా ఈ బ్రెయిన్ లడ్డు యొక్క రెసిపీ. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే మేము ముందుంటాను. స్టే ట్యూన్. అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అలానే రిమైనింగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. బాయ్ గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్. బాయ్.